నమస్కారం అండి. నా పేరు ధరణికోట సుయోధన్. నేను పెగా సిస్టమ్స్లో సిఎస్ఆర్ హెడ్గా పనిచేస్తున్నాను. మేము సుషేనా ఫౌండేషన్తో కలిసి మొత్తం మన భారతదేశంలో ఫస్ట్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి సుషేనా ఫౌండేషన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇది వాళ్ళ 10th హ్యూమన్ మిల్క్ బ్యాంక్, మదర్స్ మిల్క్ బ్యాంక్ దట్ దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఇన్ మహబూబ్ నగర్. దీని ప్రత్యేకత ఏమిటంటే హైదరాబాద్ బయట ఇది మొదటిది తెలంగాణ స్టేట్లో, తెలంగాణ రాష్ట్రంలో. అలాగే మదర్స్ మిల్క్ బ్యాంక్ అనేది ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ని కర్బ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. పుట్టిన వెంటనే, పుట్టిన గంటలో పిల్లలకి తల్లిపాలు చాలా అవసరం. అన్నిటికంటే ముఖ్యమైనది ఒక అమృతంలాగా. వాళ్ళు 100 ఏళ్ళు ఏ లోపం లేకుండా బతకాలి, ఏ ప్రాబ్లం లేకుండా బతకాలి, ఈ డయాబెటీస్లు, హార్ట్ రోగాలు ఇవన్నీ లేకుండా బతకాలి అని అంటే ఆ గంటలో వాళ్ళకి తల్లిపాలు దొరకడం, దాని తర్వాత మొత్తం తల్లిపాల మీదే వాళ్ళు కుదిరినంత కాలం డిపెండ్ అయి ఉండడం చాలా ముఖ్యం. అలాంటి సామాజిక ఇనిషియేటివ్స్ని సుషేనా ఫౌండేషన్ ముందుకు తీసుకువెళ్తుంది. దానికి పెగా సిస్టమ్స్ తోడ్పడుతుంది అండ్ తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి హెల్త్ మినిస్ట్రీ అండ్ వీళ్ళందరూ కలిసి ఈ కమ్యూనికేషన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. యూనిసెఫ్ కూడా దీన్ని బాగా సపోర్ట్ చేస్తుంది. ప్రజలకు తెలియాల్సింది ఏమిటంటే తల్లిపాలు చాలా ముఖ్యం. పిల్లలు పుట్టగానే డబ్బా పాలకు వెళ్ళిపోకుండా పుట్టిన గంటలో తల్లిపాలు ఇవ్వడం, తల్లిపాలు దొరకకపోతే ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్ ఎక్కడుందో చూసుకుని అక్కడి నుంచి ఆ మిల్క్ని తీసుకొచ్చి ఇవ్వడం. ఒకవేళ ఎవరికైనా మదర్స్కి ఎక్కువ మిల్క్ ఉంటే, మనం సాధారణంగా గమనించేది ఏమిటంటే చాలామందికి మిల్క్ ఎక్కువ ఉంటుంది. ఆ మిల్క్ని మనం ఎలాగ కలెక్ట్ చేసి ఎవరికైతే మిల్క్ లేదో వాళ్ళకి, ఆ పిల్లలకి ఇవ్వడం జరిగితే వాళ్ళకి ఆ ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ తగ్గడం, వాళ్ళకి న్యూట్రిషన్ బాగా రావడం, చాలా ఆరోగ్యకరంగా వాళ్ళ గ్రోత్ ఎదుగుదల ఉంటుంది. సో మనకు కుదిరినంత వరకు ఈ విషయాన్ని 10 మందికి తెలియజేస్తూ వాళ్ళ త్రూ మనకు ఎవరైనా మన సొసైటీలో, మన కమ్యూనిటీలో ఎవరైనా పుట్టిన పిల్లలు ఉంటే వాళ్ళు మదర్స్ మిల్కే తీసుకునేటట్టుగా, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్ గురించి చెప్పి మనం తెలియపరుస్తుంటే చాలా భవిష్యత్తు చాలా బంగారపదంగా ఉంటుంది అని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.